ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రిజర్వేషన్లపై అలాగే మత మార్పిడిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మతంపై విశ్వాసం లేకుండా కేవలం రిజర్వేషన్ల కోసం మతాన్ని మార్చుకోవడం అనేది రాజ్యాంగాన్ని మోసం చేయడం అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్న ఓ మహిళకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరిస్తూ గతంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. వివరాల్లోకి వెళితే పుదుచ్చేరిలోని హిందూ తండ్రికి క్రైస్తవ తల్లికి పుట్టిన సి సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తోంది. అయితే ఆమె 2015లో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్‌కి అప్లై చేసుకుంది. ఈ ఉద్యోగంలో రిజర్వేషన్ ప్రయోజనాలను వాడుకునేందుకు సి సెల్వరాణి కీలక నిర్ణయం తీసుకుంది. తాను హిందూ మతాన్ని ఆచరిస్తున్నానని ప్రకటించింది. ఆర్య సమాజం ద్వారా హిందూ మతంలోకి మారానని, తనకు ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు చేయాలంటూ అప్పట్లో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేయించిన హైకోర్టు ఆమెకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. సెల్వరాణి దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ తీర్పు వెలువడింది. సెల్వరాణి క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నందున ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని ఇవ్వలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిజర్వేషన్ ప్రయోజనాల కోసం నమ్మకం లేకపోయినా కూడా మతం మార్చుకోవడాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మితాల్, జస్టిస్ ఆర్ మహదేవన్ గారులతో కూడిన ధర్మాసనం తెలిపింది. రిజర్వేషన్ కోసం మతం మారితే రిజర్వేషన్ కోటా విధానానికి సంబంధించిన ప్రాథమిక, సామాజిక లక్ష్యాలను బలహీనపరిచినట్లే అవుతుందని ధర్మాసనం పేర్కొంది. దీనివల్ల బలహీన వర్గాలకు ఉద్దేశించిన రిజర్వేషన్ విధానాల స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని కామెంట్ చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడడం అంటే రాజ్యాంగాన్ని మోసం చేయడమేనని సుప్రీంకోర్టు బెంచ్ అయితే పేర్కొంది.